ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నూనె శ్రీధరను కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. చెంచెలుగూడ జైల్లో ఉన్న శ్రీధరను 5 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. సోదాల్లో 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు 5 రోజుల కస్టడీలో పలు అంశాలపై శ్రీధర్ను ప్రశ్నించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఆస్తులు కూడబెట్టిన శ్రీధర్ బ్యాంకు లాకర్ల వివరాలు తెలుసుకుని ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన శ్రీధర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసిన సంవత్సరం పాటు అక్కడే కొనసాగారు. అయితే ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే పనిచేసినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రెడ్డిగా అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నూనె శ్రీధర్ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? మాదిరి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో భాగంగా నూనె శ్రీధర్ని ఈరోజు ఏసీబీ అధికారులు అయితే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఏసీబీ కోర్టుని ఆశ్రయించగా ఏసీబీ అధికారులు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరడంతో ఏసీబీ కోర్టు అనుమతించడంతో ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి అయితే 1 గంటకి సమయంలో అంటే 1 గంట సమయంలో అతన్ని ఏసీబీ ఆఫీస్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగానే నూనె శ్రీధర్కి సంబంధించి అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అతను నూనె శ్రీధర్ చాలా వరకు కూడా అక్రమ ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. జైలుకి అయితే తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అతని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గాను అంటే కీలకమైన అంశాలపై ప్రశ్నల సంబంధించి అతని దగ్గర నుంచి సేకరించే పనిలో భాగంగా ఈ రోజుకి సంబంధించి అంటే 5 రోజుల పాటు కస్టడీకి తీసుకునే విధంగా ఈ రోజు నుంచి కూడా అతన్ని విచారించనున్నారైతే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆ సమయంలో ఇతను ఆ కీలక పాత్ర పోషించినట్టుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి ఈ కాళేశ్వరం వ్యవహారంలోనే ఇతను ఆ పాత్ర, అదేవిధంగా దీనికి సంబంధించి అప్పటి మోటార్కి సంబంధించి అంటే గాయత్రి పంప్ హౌస్ సమయంలో కూడా ఇతను ఆ బాహుబలి అని పేరు పిలుచుకుంటే బాహుబలి మోటార్స్గా పిలుచుకునే సంబంధించి కూడా ఇతను కీలక పాత్ర పోషించినట్టుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కావచ్చు, అదేవిధంగా అతని దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించేందుకు కావచ్చు, అంటే 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా అతని దగ్గర నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇతర సంబంధించి ఎవరెవరితోని కమ్యూనికేషన్లో ఉన్నాడు, ఇంత మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టడానికి గల కారణాలు ఏంటి, అంటే అప్పటి కాళేశ్వరం సమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో సేకరించాడా అనే కోణంలో కూడా ఆయనను విచారించే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందులో భాగంగానే విచారణ చేస్తున్న సమయంలో చాలామంది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. అంటే ఏసీబీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఏసీబీ దాడుల్లో చాలామంది కూడా ఏసీబీ అధికారులకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి, అక్రమాస్తులు కూడబెట్టి చాలామంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజెంట్ నూనె శ్రీధర్ని కూడా అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో అంటే 200 కోట్ల వరకు కూడా ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా నిర్ధారించడంతో నూనె శ్రీధర్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని చెప్పేసి కూడా 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. అయితే ఇందులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి. అంటే ఈఎన్సీ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తున్న కొన్ని వివరాల ప్రకారం అంటే ఏసీబీ అధికారులు కొన్ని విషయాలు అయితే గుర్తించారు. అప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ టైంలో ఇతను అక్కడే ఉండడం, అదే కార్యాలయంలో ఉండడం, అయితే దానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నూనె శ్రీధర్కి సంబంధించి నూనె శ్రీధర్ని ఈఎన్సీ కార్యాలయానికి వెళ్ళాలని చెప్పేసి అతనికి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఈఎన్సీగా ఉన్న అనిల్ కుమార్ దానికి సంబంధించి అడ్డుకున్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండాలని చెప్పేసి తనకి సహాయం చేశాడని చెప్పేసి అనిల్ కుమార్కి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు అనిల్ కుమార్కి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అనిల్ కుమార్కి సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ చేస్తే అంటే ముఖ్యంగా నూనె శ్రీధర్ని విచారణ చేస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఆర్డర్లు ఇచ్చినా కూడా ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి ఏసీబీ అధికారులు అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ కస్టడీకి తీసుకోవడం, అదేవిధంగా దీనికి సంబంధించి ఈ 200 కోట్ల అక్రమ ఆస్తులతో పాటు అతనికి సంబంధించి బ్యాంకు లాకర్లను కూడా
ఓపెన్ చేసి ఆ బ్యాంకు లాకర్స్ సంబంధించి వివరాలు కూడా సేకరించే పనిలో అయితే ప్రెజెంట్ ఏసీబీ అధికారులు ఉన్నారని చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు ఈ నూనె శ్రీధర్ వ్యవహరించిన విషయాలకు సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించాడు, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను కూడబెట్టాడు, అక్రమ ఆస్తులు కూడబెట్టడానికి గల కారణాలేంటి, అదేవిధంగా దీని వెనకాలకు సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా స్నేహితులు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి దాడులు నిర్వహించారు. దాడులు చేసిన తర్వాతనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా గుర్తించడం, అదేవిధంగా దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్లో కూడా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గుర్తించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతన్ని జైలుకి తరలించిన సిచ్యువేషన్. సో ఈ అన్నీ కూడా అంటే ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చాలామంది కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించడం, చాలామందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళని విచారణ చేస్తున్న నేపథ్యంలో ఒకరికొకరుగా బయటపడుతున్న పరిస్థితి. అంటే ఒక్కొక్కరు అవినీతికి పాల్పడ్డ, ఎంత మొత్తంలో అవినీతికి పాల్పడ్డారో ప్రజెంట్ ఈ నూనె శ్రీధర్ని చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ నూనె శ్రీధర్ని ఈ 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తే అతని దగ్గర నుంచి కీలక సమాచారం, కీలక ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ నూనె శ్రీధర్తో పాటు ఎంతమంది వ్యక్తులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇటు ఈఎన్సీకి సంబంధించిన అనిల్ కుమార్ ఎందుకని ఇతనికి సహాయం చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఎందుకని ఆ ట్రాన్స్ఫర్ కాకుండా మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి పలు ప్రశ్నలు అయితే నూనె శ్రీధర్ని అడిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ అక్రమాస్తులకు సంబంధించి బ్యాంక్ లాకర్స్ కూడా ఈరోజు లేదా రేపా తెరిచే అవకాశం అయితే ఉంది. ఆ బ్యాంక్ లాకర్స్ సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మాధురి.